సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు కాల్చబై సిగరెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు కాల్చబై సిగరెట్టు. ఏమండే ఏంటి సిగరెట్ మీద పాట పాడుతున్నారు రాజుగారు అనుకుంటున్నారా? ఇలా టొబాకో డే అండి. సిగరెట్లో ఉన్న మజా అండి మామూలుగా ఉండదండి. ఉదయం లెగ్గానే ఒక మంచి కాఫీ తాగి ఒక సిగరెట్ కాల్చుకుంటూ మరి ఉంటుందండి ఆనందం. టిఫిన్ చేసిన వెంటనే అండి టీ తాగి ఒక సిగరెట్ తాగితే ఉంటుందండి మజా. ఆ మజాయే వేరండి. యారా ఏం చేస్తున్నావు అని టీ చిప్ చేస్తూ ఒక దమ్ము లాగి లోపల కంటే పీల్చి అని వదిలితే అండి ఏంటి ఈ ఏళేమో పొగాకు డే అని చెప్పేసి ఈ సిగరెట్ల గురించి చాలా హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుందని చెప్తున్నాడు అనుకుంటున్నారా? మీకు అసలు విషయం చెప్పడానికే మీ దగ్గరకు వస్తున్నానండి. సిగరెట్ వల్ల మనిషికి ఎంత డేంజరో నా జీవితంలో సిగరెట్ వల్ల నేను పడ్డ బాధలో నేను అనుభవించిన అనుభవాలు మీకు వివరంగా చెప్తాను. చెప్తాను. ఆ సిగరెట్ గురించి ఎన్ని అనర్థాలు ఉన్నాయో తెలిసినండి. నా చిన్నప్పుడండి కుర్రోళ్ళతోనండి సరదాగా తిరిగి ఈ బూడిద గుమ్ముడికాయ గొట్టాలు ఉంటాయి కదండి, ఆ గొట్టాలు తీసుకొని వెలిగించుకొని ఊస్తే అండి పొగ వచ్చేదండి. ఒరే మా తాతయ్య సొట్ట ఇలా కాలుతాడు రా ఇలా చుట్టుకుంటానండి. ఇలా చెప్పుకోనండి ఆ బూడిద గుమ్ముడికాయలతో మొదలెట్టండి బీడీల దగ్గరికి వచ్చానండి. బీడీల దగ్గర నుంచి అండి ఫ్యాషన్ షో అని ఓ సిగరెట్ ఉండేదండి నా చిన్నప్పుడు టోపీ బొమ్మతోనండి. ఫ్యాషన్ షో సిగరెట్ అండి. అక్కడి నుంచి అండి గోల్డ్ ప్లాక్ ప్లైన్ అండి. అక్కడి నుంచి చిన్న గోల్డ్ ప్లాక్ అండి. కొంచెం ఎదిగి జబర్దస్త్లోకి వెళ్ళిన తర్వాత ఈజీ గోల్డ్ సిగరెట్ అండి. వెళ్ళి ముందు టెన్షన్ వచ్చేస్తుంటే ఒక సిగరెట్, ఓహో స్కిట్ బాగా వచ్చింది ఆనందంలో సిగరెట్, స్కిట్ ఎక్కి ముందు ఒకటి, దిగిన తర్వాత ఒకటి, మళ్ళీ టీ తాగేటప్పుడు ఒకటి, ఇలాగ జీవితంలోనండి సిగరెట్ మీద మన జీవితం అండి. మనమే కదండి ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారండి. ఆ వాసనకి భార్య బాధపడుతుంది, ఆ వాసనకి పిల్లలు బాధపడతారు. ఇంకో నిజం తెలిసినండి, కాల్చివాడి కంటే పీల్చివాడికి ఎక్కువ రోగాలు వస్తాయండి. దీనివల్ల క్యాన్సరు, చేదొగ్గు, ఆ దగ్గు, ఈ దగ్గులు, టీబీ ఇవన్నీ కూడానండి ఒక సిగరెట్ వల్ల అండి. ఏమన్నా రాజుగారు మరి సిగరెట్ మీద అంత అవగాహన ఉంది చెప్తున్నారు, మరి మీరు మానేశారా అంటారు. మానేశానండి. ఈ జూన్ నెలలో వస్తే 5 సంవత్సరాల నుంచి నిజంగా దైవసాక్షిగా చెప్తున్నానండి, సిగరెట్టు మందు కూడా మానేశానండి. అందుకనే నిజాయితీగా ఈ వీడియో చేసి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు వస్తున్న యూత్ అండి వాళ్ళకి మత్తు సరిపోకండి సిగరెట్ నుంచి మొదలుపెట్టి గంజాయి డ్రగ్స్కి వెళ్ళి దానివల్ల ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారండి. దయచేసి ఈ చెడు అలవాటు సిగరెట్ మానేయండి. నేను మానేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా చెప్తున్నాను. జై హింద్. ఈ వీడియో చూసి 10 మందిలోనైనా సరే మార్పు వచ్చి ఓ 10 మంది అయినా సరే సిగరెట్ మానేస్తే ఇది నేను చేసిన ఫలితం ఉంటుందండి.